నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా రేపల్ల మండలంలోని ఈ యొక్క మోర్తోట అనే ఒక గ్రామంకి వచ్చామండి. ఈ మోర్తోటలో ఈ యొక్క గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి క్షేత్రం అనేది చాలా పాపులర్ అన్నమాట. ఈ రోజు ఈ క్షేత్రాన్ని మనం దర్శించుకోవడానికి వచ్చాం. అలాగే దీనికి దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారంట. అసలు దీని యొక్క టెంపుల్ యొక్క ప్రాశస్త్యం, అలాగే దీని చరిత్ర ఏంటో ఈ రోజు మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ వరదలు వచ్చినప్పుడు అంటే ఇదంతా కృష్ణానది ఒడ్డున ఉన్న ప్రాంతం అన్నమాట. వరదలు వచ్చినప్పుడు ఇవి దాదాపు ఆ వరదలు వచ్చినంత కాలం ఈ గుడి కృష్ణానది గర్భంలో ఉంటుందండి. అసలు దాని విశేషాలు ఏంటి ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం. రెడీ? Eso no le doy. నమస్కారం స్వామి. ఈ యొక్క ముక్తేశ్వర క్షేత్రం గురించి చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ యొక్క బాపట్ల జిల్లాలో మనం ఎంత ముందు గుంటూరు జిల్లాగా చెప్తారు పూర్వం, ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది. ఈ యొక్క ముక్తేశ్వర స్వామి చరిత్ర ఏంటి, అసలు ఈ యొక్క ఆలయాన్ని ఎవరు స్థాపించారు స్వామి? ముక్తేశ్వరాయ నమః. గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి దేవస్థానం, మోరతోట, దక్షిణ కాశీ. ఇది రేపల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామివారు సుమారు 1400 సంవత్సరాలుగా స్వామివారు క్రితం వెలిశారు. అప్పట్లో దీన్ని మునుల తోట అనేవారు. కాలక్రమేణా అది మోరతోటగా మారిపోయింది. ఇక్కడ స్వామివారు 1400 సంవత్సరాల క్రితం వెలిశారు. అప్పట్లో ఇక్కడ మునులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు అన్నమాట ఈ ప్రదేశంలో. ఆ మునుల దగ్గర ఒక దంపతులు ఆ మునులకి సేవ చేసుకుంటూ ఇక్కడ మునుల దగ్గర ఉండేవారు. వారికి త్రిమూర్తుల అనుగ్రహంతో త్రినాథుడు అనే ఒక బాలుడు జన్మిస్తాడు. ఇక్కడ రాకాసి అని ఒక రాక్షసు ఒకడు ఉండేది.
ఆ బాలుని చూసి కంఠాన్ని పట్టుకొని ఇటువైపుగా వెళ్తూ ఉండగా ఆ శిరస్సు బాలుడి శిరస్సు ఆ స్థానంలో పడి ఆ త్రిమూర్తుల ద్వారా ముక్తి చెందాడు కాబట్టి స్వామివారు ముక్తేశ్వరుడు అనే పేరునామంతో ఇక్కడ స్వామివారు ఉన్నారు. ఇక్కడ మనం ఏదైనా స్వామివారిని దర్శనం చేసుకొని మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా అది నెల రోజుల లోపే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలా వచ్చే భక్తులే ఈ దేవాలయానికి ఎక్కువ అనమాట. కార్తీక మాసంలో నెల రోజులు కూడా స్వామివారి విశేషంగా అభిషేకాలు, పౌర్ణమి రోజు విశేషంగా అభిషేకాలు, చక్కగా అలంకారాలు భక్తులు బాగా జరుగుతాయి. విడి రోజుల్లో మా ఉదయం 6 గంటలకు దేవాలయం తీస్తాము. అలాగే 8 గంటల వరకు స్వామివారికి విశేష అభిషేకాలు ఉంటాయి. రోజు 11-12 గంటల వరకు స్వామివారి దర్శనం జరుగుతుంది. అలా శివరాత్రి రోజు కూడా స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ వైభవంగా. ఆ మరుసటి రోజు శివరాత్రి మరుసటి రోజు ఇక్కడ స్వామివారి తిరణాలు ఉంటాయి. భక్తులు అందరూ కూడా బాగా వస్తారు. తిరణాలు బాగా జరుగుతుంది. ప్రభలు కూడా పెడతారని చెప్పారు. ప్రభలు కూడా ఉంటాయి అన్నమాట. అసలు ఈ యొక్క ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఆలయాన్ని ఇక్కడ రాచూరు జమీందార్ గారని, రాచూరు మాణిక్యారావు సిద్ధార్థ వెంకట మార్కండేయ జమీందార్ గారని ఆ జమీందార్ గారు నిర్మించారు. ఆయన కిందే కూడా ఈ దేవాలయం అంతా కూడా ఉందన్నమాట. ఓకే ఓకే స్వామి చెప్పండి. చాలా క్షేత్రాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కొన్ని క్షేత్రాలు అనేవి ఇలా మూలకొండిపోయి ఎటువంటి ఎవరికి తెలియకుండా పోయింది. ఇంకా గవర్నమెంట్ ఏమన్నా ఇంకా మంచిగా, యాక్చువల్ గా నేను వచ్చిన రోడ్డు కూడా చాలా బాగాలేదు. అసలు ఏంటి మంచి రోడ్డు ఏమన్నా ఏమన్నా చేయించే అవకాశం ఉందా? అంటే మేము దీనిని మేము ప్రభుత్వానికి చాలా అర్జీలు పెట్టాము. చాలా కూడా చెప్పడం అయింది. మీలాంటి వాళ్ళ ద్వారా కూడా చాలా మంది తెలియజేశారు. కానీ కూడా ఏంటంటే ఒకవేళ ఏమైనా వరద వచ్చినా కూడా ఏమన్నా ఇబ్బంది వచ్చినా కూడా ఆ టయానికి వస్తారు, చూస్తారు, చేసేద్దాము అది ఇది అని చెప్తారు. కానీ మళ్ళా ఇటు రాకుండా ఇది నదీ గర్భంలో యొక్క వరదలు వచ్చినప్పుడు ఇది నదీ గర్భంలో కలిసిపోతా ఉంటుందని చెప్పి స్వామివారు వచ్చినప్పుడు ఇక్కడ విశేషం ఏంటంటే వరదలు వచ్చినప్పుడు మాక్సిమం మనకి గంట దాకా వాటర్ వస్తాయి అన్నమాట. ఈ గంట దాకా వస్తాయి. స్వామివారు మునిగిపోతారు, మొత్తం మునిగిపోతారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు వరద వెళ్ళిపోయిన తర్వాత స్వామివారి మీద ఒక ఇసుక రేణువు కూడా ఉండదు అనమాట. స్వామివారి ముందు పెద్ద గొయ్యిలాగా పడుతుంది. అంటే స్వామివారి చుట్టూ సుడి తిరుగుతుంది వాటర్. స్వామివారిని కూడా తాకు. మేము ఏదైతే అలంకరణ చేసామో ఆ బొట్టు ఇవన్నీ కూడా వరద వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా స్వామివారికి ఆ బొట్టు అలంకరణ అలాగే ఉంటుంది. స్వామివారి చుట్టూ సుడి తిరుగుతుంది కానీ స్వామివారిని తాకు. మొత్తం బురద ఉంటుంది కానీ స్వామివారి మీద పానమట్టం మీద కానీ స్వామివారి మీద కానీ ఇంత చిన్న ఇసుక కూడా ఉండదు. మాకు మా ప్రేక్షకులకి ఎన్నో వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.